విలువలు కలిగిన సమాజాన్ని నిర్మించుకోవాలంటే యువత ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి? మీరు చెప్పే 3 సూత్రాలు ఏంటి? నేను ప్రతి యంగ్స్టర్కి, అంటే అందరికీ, యంగ్స్టర్కే కాదు అందరికీ, ప్రధానంగా యంగ్స్టర్స్కి నేను చెప్తాను 3 బలాలు ఉన్నాయి. 1 దైవబలం, 2 ఆత్మబలం, 3 కర్మబలం. కర్మబలం అనంటే నేను ఏదైనా ఒకటి పని చేస్తున్నాను అనంటే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మాట్లాడుతున్నానంటే నేను చేసే ఈ పని మీద నేను గౌరవం పెట్టుకోవడం, నేను దీన్ని గౌరవించడం. నేను ఎప్పుడైతే నేను చేసే పనిని నేను గౌరవిస్తున్నానో, దీన్ని నేను మ్యానిపులేట్ చేయాలనుకోను, దీన్ని అబ్యూస్ చేయాలనుకోను, దీన్ని నేను వాడుకొని దీన్ని ఇష్టం వచ్చినట్టు దీన్ని ఎలా పడితే అలా తిప్పుకుందామని నేను అనుకోవడం. ఎందుకంటే నేను చేసే పనిని నేను గౌరవిస్తున్నప్పుడు నాకు దాని పట్ల భయభక్తులు ఉంటాయి. ఇది ప్రతి వ్యక్తికి కలగాలి. అప్పుడు తను చేసే పనిని మ్యానిపులేట్ చేయడు, అబ్యూస్ చేయడు. అప్పుడు చూడండి, సమాజంలో ప్రతి వ్యక్తి తన పనిని గౌరవిస్తున్నాడంటే చాలా ఇదిగా ఉంటుంది. అప్పుడు మీరు ఒక ప్రశ్న ఇచ్చు, దొంగ కూడా దొంగతనం చేసేటప్పుడు నా దొంగతనాన్ని నేను బాగా గౌరవిస్తున్నాను అనుకుంటే ఇంకా బాగా దొంగిలిస్తాడు కదా అని. అవును, వృత్తిని గౌరవిస్తాడు కదా. అంటే అక్కడ అందుకనే అంటున్నా ఆత్మబలము అంటున్నా. అక్కడ 2వ బలం. ఆత్మబలం అంటే ఏంటనంటే నా లోపల నా సంస్కారము, నా వ్యక్తిత్వము, నా లోపల నా ఆలోచనలు, నా సంకల్పాలు, అది నా ఆత్మ. కాబట్టి అది బలంగా ఉండాలి. అది బలంగా ఉన్నప్పుడు నా కర్మ కూడా సవ్యంగానే వెళుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆలోచన ఉంటుందో అలాంటి ఆచరణ బయటికి వ్యక్తమవుతుంది కదా. అలాగనే మనకు ఆత్మబలం అనేది 2వ బలం. కానీ ఆత్మబలం కలగాలి అని అంటే నిజంగా దైవబలం ఉండాలి. ఆ దైవబలం కోసరం, దైవానుగ్రహం కోసరం ప్రతి వ్యక్తి నిరంతరం ఈ 3 బలాలు నాకు ఉండాలి అని ప్రతి యువత ఉదయం లేస్తే వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఉదయం లేవగానే కూర్చొని ప్రకృతిని కోరుకోవాలి. నాకు దైవబలం కావాలి, నాకు ఆత్మబలం కావాలి, ఆత్మశక్తి నాలో పెరగాలి, నాలో క్రియాబలం, కర్మబలం ఉండాలి అని ఎవరైతే ప్రతినిత్యం సిన్సియర్గా ఇది ప్రే చేస్తారో, ఎంతో టైం పట్టదుగా. ఈ 3 కోరుకునేదే కదా. ఈ 3 ఎవరైతే సిన్సియర్గా ప్రతినిత్యం కోరుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఈ 3 ఫలిస్తాయి. ఇది ఫలించిన వ్యక్తి యొక్క శక్తి ఉంటుంది, వాడికి ప్రపంచం అంతా ఒక బంతిలా కనపడుతుంది. అంతే. నేను అది అనుభూతి పొందగలుగుతున్నాను కొంత. నాకు ఈ ప్రపంచం అంటే ఒక గ్లోబ్ ఉంటుంది కదా, ఓ బంతిలాగా ఉంటుంది అంతే. చల్తా హై, ఠీక్ హై, బడియా హై.